హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి. క్రమబద్ధీకరణ అంటే ఏమిటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్‌ని కూడా నేను మీకు వన్ బై వన్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం సిబిఎన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివాదాలు లేకుండా జిల్లా స్థాయిలో ఎంతవరకు రెగ్యులరైజేషన్ చేయగలరో చేయాలని అన్నారు. జిల్లా స్థాయిలో క్రమబద్ధీకరణ కుదరని పక్షంలో కేబినెట్కు తీసుకురావాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా త్వరలోనే చెల్లించాలని అధికారులకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యానించారు. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇళ్ల స్థలాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు క్రమబద్ధీకరణ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్ల స్థలాలు సరైన అనుమతులు లేకుండా నిర్మించబడ్డాయి. అలాంటి వాటికి అదేవిధంగా వీటి క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లయితే సమాచారం అండి. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు మనకి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి నిన్నటి రోజునైతే. సో ఓకేనా. జూలై నుంచి అమలు అయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అధికారులు రూపొందిస్తున్న విధానానికి తుది ఆమోదం లభించిన తర్వాత జూలైలో అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూలై నుంచి క్రమబద్ధీకరణకు ఆమోదం రాబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రజలు తమ ఇళ్ల స్థలాలను చట్టబద్ధంగా నమోదు చేసుకునే అవకాశం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా. కేబినెట్ ఆమోదం చాలా అవసరమైతే సమాచారం అండి. కొత్త క్రమబద్ధీకరణ విధానాన్ని రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు. కేబినెట్ ఆమోదం వచ్చిన వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యేలా అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రమబద్ధీకరణ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. ఇంటి యాజమానులకు చట్టపరమైన భద్రత లభిస్తుంది అంటే సమాచారం అండి. ఆస్తులు కొనుగోలు అమ్మకాలలో ఇబ్బందులు తగ్గుతాయి. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో బ్యాంక్ రుణాలు పొందడం కోసం ఈ క్రమబద్ధీకరణ ఉపయోగపడుతుందని అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే చాలా భూములు 22A ఏదైతే ఉంటుందో సో దాని కింద చేరడం జరిగిందండి. అటువంటి వారు ఆస్తులను కొనుక్కోలేక లేదా అమ్ముకోలేక భవిష్యత్తులో బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక చాలా అవస్థలు అయితే పడుతూ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని వారి భూములు కనుక క్రమబద్ధీకరణ కనుక చేసినట్లయితే సో వాళ్ళకి భద్రత లభిస్తుంది. అదేవిధంగా వాటి నుంచి బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఆస్తులు కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, అన్ని రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి అనేది సమాచారం అండి. అనేక ప్రయోజనాలు ఈ క్రమబద్ధీకరణ వల్ల జరుగుతాయి అనేది మనకి అధికారులు అయితే వెల్లడించడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కలిగి ఉన్నవారు ఖచ్చితంగా క్రమబద్ధీకరణ అనేది చేయించుకోండి. సో ఓకేనా. ఎవరికి వర్తిస్తుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించుకున్న వారికి, లేఅవుట్ అనుమతులు లేని స్థలాలు, గ్రామకంఠం ప్రాంతంలో నిర్మించిన కొన్ని ఇల్లు, పట్టణ ప్రాంతాల్లో నియమాలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, సో ఈ రకమైన భూములకు అదేవిధంగా ఇల్లులకు క్రమబద్ధీకరణ వర్తిస్తుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటి వారు మాత్రమే క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా క్రమబద్ధీకరణ వల్ల ప్రయోజనాలు కలుగుతాయి, అనేక లాభాలు అయితే ఉంటాయండి. సో కాబట్టి మీరు వెంటనే క్రమబద్ధీకరణ అనేది చేయించుకోండి ఒకవేళ పథకం కనుక అమల్లో కనుక వచ్చినట్లయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే ఉచిత ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి కూడా త్వరలోనే ఇల్లు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపినట్లయితే సమాచారం అండి. ముందుగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు అనేవి అప్పగించాలని మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ తర్వాత ఇంటి ప్లస్ స్థలం కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి
ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించినట్లయితే సమాచారం అండి. వారికి సంబంధించి త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఫైనల్ లిస్ట్ కనుక విడుదలైనట్లయితే, ఫైనల్ లిస్ట్లో మీ పేరు కనుక వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఇల్లు అనేవి ప్రభుత్వం నుంచి అయితే రావడం జరుగుతుందండి. అదేవిధంగా 2,39,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్ కూడా రావడం జరుగుతుంది. 4 దశల్లో ఈ సబ్సిడీ అమౌంట్ అయితే మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుందండి. మీరు ఇల్లు నిర్మించుకునే క్రమంలో బేస్మెంట్ లెవెల్ కనుక పూర్తి చేసుకుంటే మీకు సగం అమౌంట్, అదేవిధంగా గోడలు స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత కొంత అమౌంట్, ఈ విధంగా 4 దశల్లో మీ యొక్క అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా ఓవరాల్గా ఇంటి స్థలాలకు సంబంధించి మరియు క్రమబద్ధీకరణకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే ఫాలో చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎన్ వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.